ముఖ్యంగా ఆర్థికంగా బలహీనమైన, మానసికంగా బలహీనమైన వాళ్ళని ఇంకాస్త మనం అన్యాయం చేసే ప్రయత్నం చేసామంటే వాళ్ళు పైకి ఏం చేయలేకపోవచ్చు. దేవుడు అలా చేశాడు అని కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకుంటారమ్మా. కానీ ఆ ఉసురు మనకి ఇక్కడ భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. ప్రత్యక్ష ప్రమాణం చెబుతున్న భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. కుచేరుణ్ణి ఐశ్వర్యవంతుడు చేశాడు. కుబేరుడు అప్పు ఇప్పటికీ తీర్చలా. దేవుడు ఎవరి పార్టీ? కుచేరుణ్ణి ఐశ్వర్యవంతుని చేసిన వాడు ఏ భగవంతుడు? ఆయనే వెంకటేశ్వర అవతారం అయితే కుబేరుడు అప్పు ఎప్పటికీ వాడికి 3 కోట్లు నా తీర్చకపోతే నష్టం లేదు నేను చెప్పాడు. రోజు తిరుపతి బొమ్మల్లో పడి ఆడవలసింది. ఎంత కుబేరుడు? గుడ్డి గణేశ్. దేవుడు కుబేరత్వం గొప్ప. భగవంతుడు పేదల పార్టీ, భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు మానసికంగా దుఃఖపడే వాళ్ళ పార్టీ, భగవంతుడు సుఖంగా ఉండే వాళ్ళ పార్టీ కాదు, దుఃఖంలో ఉన్న వాళ్ళ పార్టీ. దుఃఖంలో ఓదార్పే కరుణ. ఆ కరుణే భగవంతుడు.